హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం మలేషియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ గెంటింగ్ హైలాండ్స్ కి వచ్చాము. గెంటింగ్ హైలాండ్స్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఎంట్రన్స్ లోనే మనకి ఈ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మేము వచ్చి ఇప్పుడు అవానా స్టేషన్ దగ్గర ఉన్నాము. లాస్ట్ వీడియోలో మనం బటు కేవ్స్ చూసాం కదా, సో అదే రోజు మేము ఈ గెంటింగ్ హైలాండ్స్ కూడా వచ్చాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అవానా స్టేషన్లో ఒక రెస్టారెంట్ ఉంటుందండి. ఆ రెస్టారెంట్లో వచ్చేసి మనకు చాలా రకాల రెసిపీస్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడైతే క్యాష్ తీసుకోమని చెప్పారు, ఓన్లీ క్రెడిట్ కార్డు యూజ్ చేయాలట. సో మా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదనమాట, ఓన్లీ క్యాష్ మాత్రమే క్యారీ చేసాము. సో అందుకోసం మేము అక్కడ తినకుండా వచ్చేసామన్నమాట. ఈ గెంటింగ్ హైలాండ్ లో ఏవి పర్చేజ్ చేయాలన్నా కూడా మనకు క్రెడిట్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా అలాగే అక్కడ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా మనకు క్రెడిట్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఒక చాక్లెట్ స్టోర్ ఉంది, వెళ్దాం రండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, కుప్పలు కుప్పలు వేశారు చాక్లెట్స్. అన్ని ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క ఫ్లేవర్ వేశారు, అన్ని ఒక్కొక్క కలర్ ఉన్నాయన్నమాట. చాలా రకాల ఫ్రూట్స్ చాక్లెట్స్ ఉన్నాయి, అలాగే నట్స్ చాక్లెట్స్ ఉన్నాయి. గెంటింగ్ ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనము కేబుల్ కార్ లో వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు. సో ఇక్కడైతే పెద్ద క్యూ ఉంది కేబుల్ కార్ కోసం. కేబుల్ కార్లు 5 minutes కి ఒకసారి మెట్రో ట్రైన్ లాగా వస్తూనే ఉంటాయి. కేబుల్ కార్లు చాలా ఉన్నాయి. కేబుల్ కార్ లో గెంటింగ్ హైలాండ్స్ కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా కేబుల్ కార్ లో వెళ్లాల్సిందే. అవానా స్టేషన్ లో ఎక్కామన్నమాట. సో మధ్యలో కూడా ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ చైనీస్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో టెంపుల్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ దిగి టెంపుల్ విజిట్ చేసి తిరిగి మళ్ళీ కేబుల్ కార్ లో స్కైవల్స్ కి వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ మేము గెంటింగ్ ఐలాండ్స్ లోనే ల్యాండ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చూసారా, ఇది చైనీస్ టెంపుల్. సో ఇక్కడ కూడా ఒక స్టేషన్ ఉంటుంది అనమాట. చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా దిగచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ అయితే. మొత్తం గ్రీనరీనే, చుట్టూ చెట్లు ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొండ మీద చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. ఇవైతే ఆల్మోస్ట్ 50 floors ఉన్నట్టున్నాయి. సో మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, అంత కొండ చివర్లో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, కానీ కిందికి చూస్తుంటే మాత్రం చాలా భయం వేస్తుంది అనమాట. బట్ చాలా బాగుంది చూడడానికి అయితే. చాలా హైట్ లో ఉన్నాం మేము. అక్కడ చూడండి అదే గెంటింగ్ హైలాండ్స్. సో పైనుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇదేదో కొత్త ప్రపంచం లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. మలేషియా వచ్చిన వాళ్ళైతే 100% ఈ ప్లేస్ అయితే విజిట్ చేయమని చెప్తాను, చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా రైడ్స్ ఉంటాయి, స్నో వరల్డ్ ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, చాలా రకాల రైడ్స్ కూడా ఉంటాయి. సో కరెక్ట్ టైంకి వస్తే మాత్రం అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు.
ఈ గెంటింగ్ ఐలాండ్స్ మార్నింగ్ 10 o'clock ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. లోపల ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడైతే మేము నార్త్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ అయితే తీసుకున్నాము. ఎన్ని రెసిపీస్ ఉన్నా బయటికి వెళ్తే మాత్రం ఈ బర్గర్స్ అయితే కంపల్సరీ ఉండాలి మా మెనూలో. ఈ బర్గర్ ఒకటి ఉంటే చాలండి, కడుపుండా తినేసి సైలెంట్గా ఉండిపోతారు. 2 చికెన్ బర్గర్స్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా చికెన్ టిక్కా ఒకటి తీసుకున్నాము. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ పిజ్జాలు బర్గర్లు తిని తిని మన ఇంటి ఫుడ్ అయితే మిస్ అయిపోతుంటాం అనమాట. చికెన్ టిక్కా ఆర్డర్ ఇచ్చాము. సో ఇది చూడండి గాల్లో వేలాడుతుంది, ఇదైతే మాకు కొత్తగా అనిపించింది. మేము గెంటింగ్ హైలాండ్స్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ చూసారా చాలా రైడ్స్ ఉంటాయి, వాటిలో మనం సెలెక్ట్ చేసుకొని పక్కనే టికెట్ కౌంటర్ మిషన్స్ ఉంటాయండి, ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నా కూడా క్రెడిట్ కార్డే యూజ్ చేయాలి. సో నో క్యాష్ అన్నమాట. పక్కనే ఆఫీస్ ఉంటుంది. సో అక్కడైతే మేము క్యాష్ ఇచ్చి కార్డు తీసుకున్నాము. కార్డు తీసుకొని ఇందులో మేము టికెట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఫైనల్ గా స్కై వరల్డ్స్ దగ్గరికి ఎంట్రీలోకి అయితే వచ్చాము. ఈ గెంటింగ్ ఐలాండ్స్ ని స్కై వరల్డ్స్ కూడా అంటారు. ఫస్ట్ మేము టవర్ రైడ్కి వచ్చాము. సో ఇక్కడైతే క్యూలో మేము 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మధ్యలో అయితే వెళ్ళిపోదామా అనిపించింది. సో చాలా టైం పడుతుంది అనమాట ఈ టవర్ రైడ్కి వెళ్ళాలంటే. సో చాలా మంది ఉన్నారు. టవర్ రైడ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మొబైల్స్ అలాగే చెప్పులు అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా హైట్కి వెళ్తుంది అనమాట. సో అక్కడ నుంచి కింద పడితే మనకి చిక్కవు. ఇంకా ఈ రైడ్ మాత్రం మామూలుగా లేదండి, క్రేజీగా ఉంటుంది. చూడండి పైనకి తీసుకుని వెళ్తారు, మళ్ళీ కిందికి వస్తారనమాట, సడన్ గా కిందికి దింపుతారు. చాలా క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఈ రైడ్కి వెళ్ళాం మేము. ఈ రైడ్ పేరేంటో తెలియదు కానీ మామూలుగా లేదండి, నిజంగా రైడ్ మాత్రం సినిమా కనిపిస్తుంది అంతే. ఇంకా అది ఎక్కిన తర్వాత మధ్యలో భయమేసి ఆపమన్నా ఆపరనమాట. సో చూడండి చాలా భయమేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 2 minutes తిప్పుతూనే ఉంటారనమాట. తిరుగుతున్నంతసేపు చాలా భయమేసింది, బట్ దిగిన తర్వాత మాత్రం ఓకే బాగుంది అనిపించింది మాకైతే, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పిల్లలు ఇద్దరు ఇక్కడ చూసారా ఈ రైడ్కి వెళ్ళారు. సో ఈ గెటింగ్ హైలాండ్స్ లో మాత్రం ఈ రైడ్స్ అన్ని ఇలాగే ఉంటాయి అనమాట, చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. ఈ రైడ్ కూడా సేమ్ అండి. సో గిరగిర రౌండ్ తిప్పుతా వెళ్తుంది అనమాట. చూడ
నెక్స్ట్ మేము ఫ్రోజన్ ట్రీట్స్ అని ఒక రైడ్ ఉందన్నమాట. ఆ రైడ్కి వెళ్ళాము. సో ఎదురుగా చూస్తున్నారు కదండి పైన ఆ రైడ్ అనమాట. సో అక్కడ నుంచి అయితే మేము మొబైల్లో వీడియో తీయలేకపోయాము. ఫ్రోజన్ ట్రీట్స్ రైడ్కి వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ అండి. సో లోపలంతా మనకు ఒక స్నో అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఐలాండ్స్ లో అన్ని రైడ్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటాయి, అలాగే చాలా క్రేజీగా ఉంటాయి. పిల్లలు స్టార్టింగ్ లో ట్రై చేద్దామన్న వాళ్ళు ఇప్పుడు డోంట్ ట్రై అంటున్నారు అనమాట. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని రైడ్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగాము, ఎందుకంటే మేము వచ్చిందే ఆఫ్టర్నూన్ అనమాట. సో చాలా తక్కువ టైం ఉండింది. లోపల నుంచి బయటికి వచ్చేసరికి ఇక్కడ అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోయిందండి. సో మొత్తం మేఘాలు చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది అనమాట. సో ఇంకా కొద్దిసేపట్లో ఈ ప్లేస్ అంతా అసలు కనిపించదేమో అట్లుంది. బయటికి వస్తూనే ఈ ప్లేస్ చూసి షాక్ అయిపోయామన్నమాట. అంటే ముందుగా మేము గెస్ చేయలేదు, అలాగే మాకు తెలియని కూడా తెలియదు ఇక్కడ ఇలా క్లౌడ్స్ వస్తాయి దగ్గరగా అనేసి. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో కొత్త లోకంలో ఉన్నామా అనిపిస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఈ ప్లేస్ మాత్రం. డోంట్ మిస్ ఇట్. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఈ గెంటింగ్ ఐలాండ్స్ నుంచి మేము రిటర్న్ వెళ్తున్నాము ఇంకా. సో కేబుల్ కార్ లోనే తిరిగి మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అదే స్టేషన్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళేటప్పుడు చూసిన ప్లేస్ కి ఇప్పుడు చూడండి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో క్లౌడ్స్ లో మధ్యలో ఆ చెట్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో చాలా చాలా బాగా నచ్చింది మాకైతే. ఇక్కడ చూడండి అసలు చెట్లు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు. నిజంగా మేఘాలలో ఉన్నట్టుంది మాకైతే. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకైతే ఇది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి.